ఇప్పుడు మనం నమ్ముతాం ఏంటి, ఆయన దేవుని కుమారుడని. మనం ఎలా నమ్ముతాం ఆయన దేవుని కుమారుని? సిలువలోకి వెళ్ళాడు, సిలువలో మరణించాడు, అవన్నీ మనకు తెలుసు కాబట్టి, మనం చూసాం కాబట్టి మనం నమ్ముతాం. మనం నమ్మం. కానీ బైబిల్ కాలంలో యేసయ్య వారితో ఉన్నప్పుడు వారికి అర్థం కాలేదంటండి యేసయ్య ఎవరు అని. మీకు తెలుసో తెలీదు, అసలు యేసయ్య ఎవరో వారికి అర్థం కాలే. అందుకునే యేసయ్యని సిలువ మీదకి తీసుకెళ్తున్నప్పుడు అందరు పారిపోయారు, మొత్తం అందరూ పారిపోయారు. పేతురు కూడా పారిపోయాడు, అందరు పారిపోయారు. మీరు గమనించారా లేదు? బైబిల్ మనం చదివితే మీకు అర్థమవుతుంది. అందరూ పారిపోయారు. అసలు వారికి అర్థం కాలేదు, అసలు యేసయ్య ఎవరు అర్థం కాలేదు. యేసయ్య ఏదో ఈ భూమి మీదకి ఏదో రాజుగా వచ్చాడు, ఇప్పుడు రూలింగ్ వచ్చేస్తుంది, రోమన్స్ అందరినీ, ఈ శత్రువులందరినీ హంతం చేసేస్తాడు, ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చుంటాడు అనుకున్నారు జనాలు. దే బిలీవ్ దట్. బట్ యేసయ్యని ఎప్పుడైతే సిలువేశారో వీళ్ళు జారిపోయి కిందకి. యేసయ్యని చంపేయడం ఏంటని వారికి అర్థం కాలే. ద కాన్సెప్ట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ వారికి అర్థం కాలే. దేవుని కుమారుడు అంటే ఏంటో వారికి అర్థం కాలే. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడో వారికి అర్థం కాలే. వీళ్ళకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? యేసయ్య మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు చూడండి, అప్పుడు అర్థమైంది. ఓ ఇది మేము ఎలా మిస్ అయిపోయాం. అప్పుడు పేతురులోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు పేతురు బోధిస్తూ మొదలు పెట్టాడు. అప్పుడు పౌలు వచ్చాడు, సంఘాలు వచ్చాయి. బట్ యేసయ్య తిరిగి లేచేదాకా ఎవ్వరికి అర్థం కాలేదు ఆయన దేవుని కుమారుడా. ఎలా? వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి సమయంలో తన ఒక స్త్రీ నిలబడి అంటుంది చూడండి. మొదట ఎవరో చెప్పారు తెలుసా? పేతురు నమ్మాడు. పేతురు కోసం చెప్పినప్పుడు నేను ఒక పేతురు నమ్మాడు. పేతురు ఏమన్నాడు? నువ్వే క్రీస్తు అని నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. పేతురు అంటాడు. ఇప్పుడు మార్తా అంటుంది, నువ్వు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అన్నది. వావ్! స్త్రీలో మార్త మాట్లాడింది. స్త్రీలో అంటే చూడండి, తనకున్న విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. She believed that he is the son of God.